Right now, I am trying to share my screen. ఓకే. మనం ఏం చేద్దామంటే రోజు సెషన్ స్టార్ట్ చేసుకునేందుకు మనం ఏం చేద్దాం, ఒక రియల్ టైం సినారియోని అప్డేట్ చేసేసి లేటర్ మనం ఏం చేద్దామంటే మనం మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇలా వసంత కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్? ఏ వార్డు ప్రింట్ అవ్వాలి? ఓకే. గివెన్ యూ వార్డ్ అంటే నాకేమని ఇచ్చారంటే ఒక వార్డ్ అనేది ఇస్తారంట. ఆ వార్డ్లో మనం ఏం చేయాలి, రైట్ ఏ ప్రోగ్రామ్. ఆ వార్డ్ కోసం మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి దట్ ప్రింట్స్ ద లెటర్ ఆఫ్ ద వర్డ్ ఆన్ ద ఎన్ లైన్స్ ఇన్ ద శాంపిల్ అవుట్పుట్ వేర్ ఎన్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద వర్డ్. అంటే మనం ఏం చేయాలి అంటే ఒక వార్డ్ అనేది ఇస్తారంట. ఆ వార్డుని తీసుకొని ఆ వార్డ్లో ఉన్న ప్రింట్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్. అంటే మనం ఏదైతే వార్డ్ తీసుకున్నామో ఆ వార్డ్లో ఉన్న లెటర్స్ ఉంటాయి చూడండి, ఆ లెటర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ప్రింట్ చేస్తూ ఉంటారంట. ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్, నాకు అర్థం కాలేదు అంతా కూడా. నాకు ఒక పేరు ఉందనమాట. ఏమని తీసుకున్నా అంటే రాహుల్ అని తీసుకున్నా. ఓకే, నాకు ఒక పేరు ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారు, ఒక వార్డు రాహుల్ అని తీసుకున్నాను. ఈ రాహుల్ అనే వార్డు నేను ఎలా ప్రింట్ చేయాలంటే ఫస్ట్ నాకు ఎలా ప్రింట్ అవ్వాలంటే ఆర్ అనే లెటర్ ప్రింట్ అవ్వాలి. తర్వాత నాకేం ప్రింట్ అవ్వాలి, నేను లెంత్ ఎంతైతే ఉందో అన్ని లైన్స్లో నాకు ఏం కావాలంటే అన్ని లైన్స్లో నాకు ఆ పేరు ప్రింట్ అవ్వాలన్నమాట. తర్వాత నాకు ఎంత ఆర్ఏ అని ప్రింట్ అవ్వాలి. తర్వాత ఏం కావాలి, ఆర్ఏహెచ్ అని ప్రింట్ అవ్వాలి. తర్వాత నాకేం కావాలి, ఆర్ఏహెచ్యు అని ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత నాకేం కావాలి, ఆర్ఏహెచ్యుఎల్ అని ప్రింట్ అవ్వాలి. ఇలా నేను ఏ పేరు అయితే తీసుకున్నానో ఆ పేరు అనేది నాకేం కావాలంటే అన్ని లైన్స్లో నాకేం కావాలంటే ప్రింట్ అవ్వాలి. సపోజ్ దట్ నేను తీసుకున్న పేరుకి టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి టోటల్గా? ఎన్ని ఉన్నాయి? 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నాకు పేరులో ఎన్ని లైన్స్లో ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ అండ్ ఫిఫ్త్ లైన్. మనం తీసుకున్న పేరు ఏదైతే ఉందో ఆ పేరులో ఉన్న క్యారెక్టర్స్ ఏం కావాలంటే నాకు ఇలా 5 లైన్స్లో ప్రింట్ అవుతూ ఉండాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకే, ఒకసారి నేను దానికోసం నేనేం చేశానంటే మా అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒకసారి చూడండి ఏమని ఇచ్చారు. మనం తీసుకున్న పేరు కనుక తీసుకుంటే ఆ పేరు అనేది రాహుల్ అని తీసుకున్నాం అనుకో, దాని లెంత్ ఎంత 5 కాబట్టి నేనేం చేయాలంటే మొదటి లైన్లో ఆర్ అనే క్యారెక్టర్ని, రెండో లైన్లో ఏం చేయాలంటే ఆర్ అనే క్యారెక్టర్, దానిలో ఉన్న మనం తీసుకున్న వార్డులో ఉన్న పేరొక క్యారెక్టర్ ఏ, ఆర్ఏ అనే క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. థర్డ్ లైన్లో మనం ఏం చేయాలంటే ఆర్ఏహెచ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఫోర్త్ లైన్లో ఏం ప్రింట్ అవ్వాలంటే ఆర్ఏహెచ్యు అని ప్రింట్ అవ్వాలి. ఫిఫ్త్ లైన్లో మనం ఏం ప్రింట్ అవ్వాలంటే ఆర్ఏహెచ్యుఎల్ అని ప్రింట్ అవ్వాలి. అలా మనం ఏదైతే లెటర్ తీసుకున్నామో ఆ లెటర్స్లో ఉన్న వార్డ్స్ అన్నీ కూడా ఏం కావాలంటే ఈ ఆర్డర్లో నాకు ప్రింట్ అవ్వాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలంటే ఒక పైథాన్లో ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఈ టికెట్ గురించి ఎవరికి అసలు డౌట్ ఉంది? ఓకేనా? ఓకే. అప్పుడు నాకు శాంపుల్ అవుట్పుట్ ఎలా రావాలంటే ఆర్ఏహెచ్, ఆర్ఏహెచ్యు, ఆర్ఏహెచ్యుఎల్. ఇలా నాకేం కావాలంటే అవుట్పుట్ ఫార్మెట్ అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. ఇలా రాయాలంటే ఎలా చేస్తాను నేను అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం కావాలి అనుకున్నాను, ఫస్ట్ నాకు పేరు ఇస్తారన్నారు కదా, ఆ పేరు ఏమి తీసుకున్నాం అంటే రాహుల్ అనే ఒక పేరుని తీసుకున్నాం. ఆ రాహుల్ అనే పేరుని తీసుకొని దానిలో ఉన్న క్యారెక్టర్ని ప్రింట్ చేయడం ఎలా అనేది చూద్దాం. ఓకేనా? ఓకేనా. అందుకోసం నేను ఏం చేశానంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళాను. ఫస్ట్ నాకు ఒక వార్డ్ ఇస్తారన్నాను కదా, అందుకని వార్డ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ని ఎక్కడి నుండి తీసుకుంటున్నాను, ఎక్కడి నుండి తీసుకుంటున్నాను, ఇన్పుట్ నుండి తీసుకుంటున్నాను. ఏ పేరు తీసుకుంటున్నాను, రాహుల్ అని తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను, ఇన్పుట్లో నేను ఏదైతే పేరు తీసుకున్నానో
ఆ పేరుని ఏం చేద్దాం, ప్రోగ్రామ్లో ఇన్పుట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశాను, ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. అప్పుడు నాకేమైంది, నేను ఏదైతే ఇన్పుట్గా తీసుకున్నానో పేరు, ఆ పేరు అనేది ఏమైంది అంటే ఏమైపోయింది, నాకు వార్డ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయ్యి దాంట్లో స్టోరేజ్ అయిపోయింది. ఇలా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే మనం ఇన్పుట్లో ఒక పేరు తీసుకున్నామో ఆ పేరును మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ వార్డ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేయాలి. అయిపోయిన తర్వాత ఫస్ట్ లైన్ ఏం చెప్పాడు చూడు, ఆ తర్వాత మనం ఏదైతే ఒక వార్డు క్రియేట్ చేసుకున్నామో ఆ వార్డు యొక్క లెంత్ ఎంతో తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు వార్డు లెంత్ కనుక తెలుసుకోవాలంటే ఎలా రాస్తారు, వార్డు మనం తీసుకున్న వార్డు లెంత్ అంటే ఏంటి, మనం తీసుకున్న వార్డు ఏదైతే ఉందో దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఏమంటారంటే వార్డు లెంత్ అని పిలుస్తారు. ఒక వార్డు లెంత్ కనుక్కోవాలనుకో అప్పుడు మనం ఎలా తెలుసుకుంటాం, ఎలా ఎల్ఈఎన్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఏమని పెట్టంటే వార్డ్ అని పెట్టాను. అప్పుడు నాకేమైందంటే మనం తీసుకున్న వార్డు ఏదైతే ఉందో ఆ వార్డు యొక్క లెంత్ వచ్చేసింది. ఎంతో ఒకసారి చూద్దాం. అందుకని వార్డు లెంత్ అని పెట్టాను, వార్డ్ అండర్స్కోర్ లెంత్ అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశాను, క్లియర్ చూసాను. అప్పుడు నాకేమైందంటే మనం తీసుకున్న వార్డు లెంత్ 5 నాకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను, మనం తీసుకున్న వార్డు ఏదైతే ఉందో ఆ వార్డులో ఉన్న క్యారెక్టర్స్ నేనేం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే నేను ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ లైన్లో నేనేం చేయాలి, ఒక వార్డు కనుక తీసుకుంటే ఆ వార్డులో ఉన్న క్యారెక్టర్స్ నేను ప్రింట్ చేయాలన్నమాట. ప్రింట్ చేయాలంటే అప్పుడు నేను ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, ఫర్ లూప్ సహాయంతో రాయొచ్చని నాకు అర్థమైంది కదా. అందుకోసం నేను ఏం చేద్దామంటే ఫర్ అని రాసుకున్నాను. తర్వాత నేనేం పెట్టాను, ఐ అని పెట్టాను, ఇన్ అని పెట్టాను. ఇప్పుడు నేనేం చేయాలి, ఒక వేరియబుల్ నేమ్ చెప్పాను, అక్కడ నేను 2 రకాలు వాడాలి, రేంజ్ ఆఫ్ వాడాలా లేకపోతే నేనేం చేయాలంటే సీక్వెన్స్ అనేది వాడాలనేది నాకు అక్కడ కావాల్సిన టర్మ్ అనమాట. ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు నాకు దగ్గర ఒక పేరు ఉంది, ఆ పేరులో నుండి ఫస్ట్ ఆర్ అనే క్యారెక్టర్ని తెచ్చుకోవాలి. ఆర్ అనే క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు, యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు కదా. ఓకే, అలానే నాకు ఒక పేరులో ఉన్న ఆర్ఏ అనే క్యారెక్టర్స్ తెచ్చుకోవాలి. రాహుల్ అని దాంట్లో ఆర్ఏ తెచ్చుకోవాలి. యాక్సెసింగ్ ద్వారా తెచ్చుకోవచ్చా, తెచ్చుకోలేం. ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు, స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చా. నేను తీసుకున్న పేరులో ఉండే ఆర్ఏహెచ్ని కూడా తెచ్చుకోవచ్చా స్లైసింగ్ ద్వారా, ఆర్ఏహెచ్యుని కూడా తెచ్చుకోవచ్చా, ఆర్ఏహెచ్యుఎల్ని కూడా తెచ్చుకోవచ్చా. అంటే మనం ఏం చేసామంటే ఇక్కడ ఉన్న ఏదైతే టికెట్ ఉందో ఈ టికెట్ని మనం సాల్వ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవాలి. స్లైసింగ్ చేయాలంటే నాకేమేమి ఉండాలి, వేరియబుల్ నేమ్ చెప్పేసేసి తర్వాత నాకేముండాలి, స్క్వేర్ బ్రేసెస్ ఉండి స్టార్ట్ ఇండెక్స్ ఒక ఎండ్ ఇండెక్స్ ఉంటే చాలు అనమాట. ఓకే, ఆ స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఉంటే చాలు కాబట్టి నాకు ఒక ఇండెక్స్ తెలిసినా చాలు అనమాట. అదేంది ఎండ్ ఇండెక్స్ తెలిసిందనుకో అప్పుడు ఏమైంది, స్టార్ట్ నుండి ఆ వార్డ్స్ అన్ని కూడా వచ్చేస్తాయి కదా. ఆర్ అనే క్యారెక్టర్ తెచ్చుకోవాలనుకో అప్పుడు నేనేం చేశాను, కాలన్ 0 అని పెట్టాను, 1 అని పెట్టాను, అప్పుడు నాకేమైంది ఫస్ట్ క్యారెక్టర్ వచ్చింది. 2 అని పెట్టాను ఏమైంది ఆర్ఏ అనే క్యారెక్టర్ వస్తుంది. 3 అని పెట్టాను నాకేమైంది ఆర్ఏహెచ్యు అనేది వస్తుంది కదా. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక పేరు కనుక తీసుకుంటే ఆ పేరులో ఎన్నైతే మనం తీసుకున్న నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ యొక్క లెంత్ ఎంతైతే ఉందో అన్ని రోజులో నాకు ఏం కావాలంటే అన్ని రోజులో నా పేరుని కనుక నేను ప్రింట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ ద్వారా మాత్రమే అచీవ్ చేయగలం అనమాట. ఏ కాన్సెప్ట్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు అంటే ఏ కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేయొచ్చు, మనము ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేయొచ్చు. ఏంటిదంటే ఫర్ లూప్లో నుండి సీక్వెన్స్ అనే ఒక రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు అన్నమాట. అది ఎలా అనేది చూద్దాం. అలా తెచ్చుకోవాలంటే నేను ఏం చేశానంటే ఫర్ ఐన్ అని పెట్టేసి రేంజ్ ఆఫ్ అని పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ నేను ఎంతైతే ఉందో వార్డు లెంత్ అది ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేశానంటే కాల్ అని పెట్టాను. తర్వాత నేను ఏం చేశానంటే ఎందుకొని మనం తీసుకుంది మనం ఎన్ని లైన్స్లో రావాలి, మనం తీసుకున్న పేరులో ఎన్నైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని లైన్స్లో నాకు రిజల్ట్ రావాలి. ఇప్పుడు నేను తీసుకున్నది 5 లెటర్స్ కాబట్టి 5 లైన్స్లో నాకు ఆన్సర్ రావాలంటే అప్పుడు నేనేం చేయాలి,
రేంజ్ ఆఫ్ అని కనుక తీసుకున్నాను అనుకోకుండా నాకేమైందంటే నేను తీసుకున్న వేరియబుల్ యొక్క వాల్యూ అనేది నాకేమైందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశాను, నేను తీసుకున్న వార్డ్లోండి మొదటి క్యారెక్టర్ కనుక తెచ్చుకోవాలనుకో అప్పుడు నేనేం చేస్తున్నాను, స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. అందుకోసం నేనేం చేశానంటే వార్డ్ అని పెట్టేసేసి స్క్వైర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో స్టార్ట్ ఇండెక్స్ తీసేసి తర్వాత కాలన్ పెట్టి ఎండ్ ఇండెక్స్ కాడ నేను నంబరింగ్ ఇవ్వకుండా నేను ఏం చేశానంటే ఐ అని ఇచ్చాను. ఐ అంటే దాని మీనింగ్ ఎంత? ఐ అంటే దాని మీనింగ్ ఎంత? ఐ అంటే దాని మీనింగ్ ఎంత? రేంజ్ 1 2 3 0 1. నేను ఇక్కడ ఏం చేశాను, రేంజ్ ఆఫ్ వార్డ్ లెంత్ అని ఇచ్చాను. వార్డ్ లెంత్ అంటే ఎంత? వార్డ్ లెంత్, రేంజ్ ఆఫ్ వార్డ్ లెంత్ ఎంత? 5. 5 అంటే అప్పుడు నాకు ఎలా వస్తుంది? 5 అంటే అప్పుడు నాకు ఏమని వస్తుంది? 5 అంటే నాకు ఎలా వస్తుంది వాల్యూస్? 0 1 2 3 4 అనే వాల్యూస్ వస్తాయి. ఐ అనే వేరియబుల్లో నేను ఏం చేశాను అంటే 0 అనేది స్టోర్ చేసేసాను. అప్పుడు నాకేమైంది? అప్పుడు నాకు 0 అనేది స్టోర్ చేశాను. అప్పుడు నాకేమైంది? 0 to 0. 0 to 0 అంటే 0 అనేది నాట్ ఇంక్లూడెడ్ కాదు కాబట్టి అప్పుడు నాకేం జరిగింది అనేది చూద్దాం. తర్వాత మనం మోడిఫికేషన్ చేద్దాం. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు జరిగిందో చూడు, నాకు ఫస్ట్ స్పేస్లో నాకు ఎంటీ వచ్చేసింది, తర్వాత ఆర్ అనే క్యారెక్టర్ వచ్చింది, తర్వాత నాకేమొచ్చింది ఆర్ఏ అని వచ్చింది, ఆర్ఏహెచ్ అని వచ్చింది, ఆర్ఏహెచ్యు అని వచ్చింది, ఆర్ఏహెచ్యుఎల్ అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరులో ఉన్న క్యారెక్టర్ అనేది నాకు రాలేదు. అలా రాలేదు అంటే దాంట్లో ఒక చిన్న మిస్టేక్ అనేది చేశాను. ఆ మిస్టేక్ ఆధారంగా మనకి ఏమైందంటే రాలేదు. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి రేంజ్ ఆఫ్ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేశానంటే వార్డు లెంత్ నేను ఏం చేశానంటే 1 నుండి తీసుకుందాం అనుకున్నాను. అందుకోసం 1 కామా అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశానంటే వార్డు లెంత్కి నేను ఎన్ని వాల్యూస్ తీసుకోవాలి, 5 రోస్లో తీసుకోవాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే వార్డు లెంత్ +1 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందో చూడండి, ఏమైంది? ఆరు, ఆర్ఏ, ఆర్ఏహెచ్, ఆర్ఏహెచ్యు, ఆర్ఏహెచ్యుఎల్ ఇలా నాకేమైందంటే నేను ఏ పేరైతే తీసుకున్నానో ఆ పేరులో ఉన్న క్యారెక్టర్స్, మొదటి క్యారెక్టర్, రెండో క్యారెక్టర్ అట్లా నాకేమవుతుందంటే ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అన్ని రోజులుగా నాకేమవుతుందంటే నేను తీసుకున్న వార్డులో ఉన్న క్యారెక్టర్స్తో నాకేమవుతుందంటే ఒక సీక్వెన్స్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా ఫామ్ చేయడంలో ఎవరికైనా కరెక్ట్ అవుతుంది. ఇందాక మా అమ్మాయి చెప్పిన టికెట్ ఒకసారి నేను చెప్తాను. గివ్ ఏ వర్డ్, నాకు ఒక పేరు అనేది ఇస్తారు, రైట్ ఏ ప్రోగ్రామ్, దానికోసం ఒక ప్రోగ్రామ్ రాయాలి. దట్ ప్రింట్స్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఆన్ ద ఎన్ మీన్స్ నంబర్ ఆఫ్ లైన్స్ యాజ్ షోన్ ఇన్ ద శాంపిల్ అవుట్పుట్. అంటే మనకి ఇచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ ఫార్మాట్లో ఏదైతే చూపించారో అన్ని లైన్స్లో నాకేం కావాలంటే నేను తీసుకున్న వర్డ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఎన్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద వర్డ్. ఆ ఎన్ అనేది ఏం చెప్తుందంటే మనం తీసుకున్న వర్డ్ యొక్క లెంత్ అని చెప్తుంది. ఎగ్జాంపుల్ లైక్ నాకేమి ఇచ్చారంటే ఒక శాంపిల్ అవుట్పుట్ ఇచ్చారన్నమాట. ఏమని ఇచ్చారు చూడండి, ఏమని ఇచ్చారు? రాహుల్ అని కనుక తీసుకున్నాం అంటే అప్పుడు నాకేమని ప్రింట్ అవ్వాలి? మొదటి రోలో ఆర్ అని, తర్వాత రోలో ఆర్ఏ అని, తర్వాత రోలో ఆర్ఏహెచ్ అని, తర్వాత రోలో ఆర్ఏహెచ్యు అని, తర్వాత రోలో ఆర్ఏహెచ్యుఎల్ అని ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్, ఏ కాన్సెప్ట్ ఆధారంగా చూసుకోవడం ద్వారా ఏ టైప్ ఆఫ్లో కోడ్ని క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ ద ఆన్సర్ని క్రియేట్ చేయగలము అని మనకి టికెట్ ఇచ్చారనమాట. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఏదైనా మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పైథాన్లో మీరు చేయాల్సింది ఒకటి, ఏ కాన్సెప్ట్ చేయాలన్నా కానీ మ్యాక్సిమం అందరూ కూడా డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే ఒకే ఒక కాన్సెప్ట్ వాడతారు. లూప్ అనే ఒక కాన్సెప్ట్ని వాడడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఎంత పెద్ద టికెట్ అయినా సరే మనం సాల్వ్ చేయొచ్చు. ఆ లూప్లో ఏ వాల్యూ తీసుకోవాలనేది మనకు తెలియాలన్నమాట. ఇప్పుడు నేనేం చేశానంటే లూప్ అనేది వాడాలని నాకు అది క్లారిటీ వచ్చేసింది. అందుకోసం ఫర్ లూప్ పెట్టేసి రాసేసాను. ఫర్ లూప్లో సింటాక్స్ అని ఫర్ అని పెట్టి వేరియబుల్ నేమ్ పెట్టి ఇన్ అని పెట్టి అక్కడ సీక్వెన్స్ వాడాలా లేకపోతే రేంజ్ అనేది వాడాలా అని చూస్తున్నాను. నాకేం కావాలి ఇక్కడ, నేను ఏదైతే లెంత్ తీసుకున్నానో ఆ లెంత్కి తగ్గట్టు నాకు ఎన్ని కావాలి, అన్ని రోస్లో ఉండాలి. రాహుల్ అంటే ఎంత? 5 క్యారెక్టర్, నాకు ఆన్సర్ ఎంత ఉంది? 5 రోస్లో ఉంది కాబట్టి అందుకోసం నేను ఏం చేశాను, రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ వాడాను. ఓకే, రేంజ్ ఆఫ్ అనేది వాడాలని నాకు అర్థమైంది. ఆ రేంజ్ ఆఫ్ వాడిన తర్వాత మనం తీసుకున్న పేరులోంటి ఒక్కొక్క క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు అనేది చూశాను. నేను ఏం చేశానంటే ఫస్ట్ క్యారెక్టర్ చూశాను, రాహుల్ ఆర్ఏ ఒకటికే వచ్చింది, ఆర్ ఒకటికే వచ్చింది. అంటే ఒక క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే నాకు అర్థమైంది యాక్సెసింగ్ అని. ఒక స్ట్రింగ్లో నుండి నేనేం చేశానంటే బోల్డ్ అండ్ క్యారెక్టర్స్ తెచ్చుకోవాలి. అప్పుడు నేనేం చేయొచ్చు, స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. స్లైసింగ్ ద్వారా ఒక లెటర్ అయినా తెచ్చుకోవచ్చు, ఎన్ని లెటర్స్ అయినా తెచ్చుకోవచ్చు. యాక్సెసింగ్ ద్వారా అయితే మనం ఏం చేయగలమంటే ఓన్లీ 1 క్యారెక్టర్నే తెచ్చుకోవచ్చు.
స్ప్లైసింగ్ ద్వారా అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఒక క్యారెక్టర్ని తెచ్చుకోవచ్చు, ఎన్ని క్యారెక్టర్స్ అయినా సరే మనం తెచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాంలో నేను ఏం చేయాలనుకుంటున్నాను, స్లైసింగ్ అనే కాన్సెప్ట్ చేస్తే నా అవుట్పుట్ వస్తుందని నాకు అర్థమైంది. ఆ స్లైసింగ్ చేయాలంటే దానికి సింటాక్ ఉంది, వేరియబుల్ నేమ్ ఆల్రెడీ నాకు ఉంది, వార్డ్ అని స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను, స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్. నా దగ్గర ఉన్న వేరియబుల్లో స్టోరేజ్ అయిన నెంబర్ అంతా ఒక నెంబరే స్టోరేజ్ అయింది. ఆ నెంబర్ని స్టార్ట్ ఇండెక్స్ ఇచ్చానుకో, ఎండ్ ఇండెక్స్ పెట్టలేదు అనుకో, నాకేమైతే అంత క్యారెక్టర్స్ అన్నీ వచ్చేస్తాయి. అందుకోసం నేను ఏం చేశానంటే ఎండ్ ఇండెక్స్ ఒక్కటే తీసుకొని స్టార్ట్ ఇండెక్స్ పెట్టలేదు అనుకో, ఫస్ట్ లెటర్ కానీ ప్రింట్ అవుతుంది కాబట్టి నాకు డౌట్ లేదు. అందుకోసం నేను ఏం చేశానంటే ఆర్ అనే ఒకే ఒక్క క్యారెక్టర్ కనుక ప్రింట్ అవ్వాలనుకో, రేంజ్ ఆఫ్లో మనం ఏం చేయాలి, 0 కనుక పెట్టామనుకో, అప్పుడు నాకేమవుతుందంటే నాకు అవుట్పుట్ రావట్లేదు. రేంజ్ ఆఫ్లో 1 అని కనుక తీసుకున్నాను అనుకో, అప్పుడు నాకేమవుతుందంటే ఆర్ అనే క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది అనమాట. ఎందుకని 1 అనేది నాట్ ఇంక్లూడెడ్ కాదు కాబట్టి దాని ముందులోని లెటర్ అంతా 0. అంటే 0 ఆఫ్ ద ఇండెక్స్ ఏది, ఆర్ కాబట్టి ఆర్ అనే క్యారెక్టర్ ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది. అలా మనం ఏం చేసామంటే సీక్వెన్స్లో రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇదే సీక్వెన్స్ నుంచి ప్లే అరౌండ్ చేసి చూసాము. అప్పుడు ఏమైందంటే మనకు కావాల్సిన అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక పేరు తీసుకుంటే ఆ పేరులో ఉన్న క్యారెక్టర్స్ని కనుక మనం ఏం చేయాలంటే ఇలా సీక్వెన్స్లో కనుక ప్రింట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఈ టైప్లో ప్రోగ్రామ్ రాయడం ద్వారా మాత్రం ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైతే డౌట్ ఉందో. ఓకే అవును సార్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మోడల్స్ అన్ని కూడా మీరు ఏం చేయాలి అంటే మీరంతా కూడా ఏం చేయాలంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమైందంటే మీ అందరికి కూడా అదే అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మీ అందరికి షేర్ చేసిన హ్యాకర్ ర్యాంక్ దాంట్లో చాలామంది నాకు ఏం చేస్తారంటే కొంతమంది మాత్రమే రోజు కూడా నాకు టికెట్స్ అప్డేట్ చేస్తున్నారు, రిమైనింగ్ గాయస్ అందరూ కూడా చేయట్లేదు. అవన్నీ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, టుడే సెషన్లోకి వెళ్ళిపోతాం. మనం లాస్ట్ సెషన్లో ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఆ కాన్సెప్ట్ని ఒకసారి సమ్మరైజ్ చేసుకొని ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా, లాస్ట్ సెషన్లో మనం ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఏం అవసరం? ఓకే, డిక్షనరీ అంటే ఏంది? ఓకే, మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం అంటే కాన్సెప్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. అది ఏంటిదంటే పైథాన్లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఏంటంటే డిక్షనరీ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. డిక్షనరీ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఏమని చెప్పుకున్నాం, డిక్షనరీ అంటే ఏం చెప్పుకున్నాము, డిక్షనరీ అనేది పైథాన్లో ఉన్న ఒక ఇన్బిల్ట్గా ఉన్న ఒక డేటా స్ట్రక్చర్ అనేసి మనం చెప్పుకున్నాం. డిక్షనరీస్ అనేది ఏంటిదంటే పైథాన్లో ఉన్న ఒక ఇన్బిల్ట్గా ఉన్న ఒక డేటా స్ట్రక్చర్కి సంబంధించిన ఒక ఫీచర్ అనమాట. ఓకే, డిక్షనరీ అంటే ఏం లేదు, ఏదైనా డేటాని స్టోర్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం, యాక్సెస్ చేయడం, ఇవన్నీ చేస్తే దాన్ని ఏమంటారని డేటా స్ట్రక్చర్ అంటారు. అంటే మనం డిక్షనరీస్తో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఏవైతే డేటా స్ట్రక్చర్తో చేస్తారో ఆ పనులన్నీ చేయడం అనేది చేస్తారు. అందుకని ఈ డేటా స్ట్రక్చర్స్ని కనుక డీల్ చేయాలంటే అందరూ కూడా ఏం చేస్తారంటే బయట ప్లాట్ఫామ్స్ చూసుకొని ఆ ప్లాట్ఫామ్స్ని ఏవైతే ప్రొవైడ్ చేస్తారో వాటిని మాత్రమే వాడుతూ ఉంటారు. అదే పైథాన్ డెవలపర్స్ అయితే ఏం చేస్తారంటే బయట ఉన్న సాఫ్ట్వేర్స్ని వాడుకొని ఏం చేస్తారంటే ఇన్బిల్ట్గా ఉన్న సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వాటితో వర్క్ చేయడం అనేది చేస్తారు. అలా వర్క్ చేసేసేటప్పుడు మోస్ట్ కామన్గా చిన్న డెవలపర్ నుండి పెద్ద డెవలపర్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా డిక్షనరీస్ అనే కాన్సెప్ట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు అనమాట. ఆ డిక్షనరీస్ అంటే ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. డిక్షనరీ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఏవైనా వాల్యూస్ని ప్రోగ్రాంలో క్రియేట్ చేసేటప్పుడు ఫ్లవర్ బ్రేసెస్ అంటే బ్రేసెస్ తీసుకొని ఆ బ్రేసెస్ లోపల మనం ఏం చేస్తుందంటే కీ వాల్యూస్ని కనుక స్టోర్ చేసామనుకో దానిని ఏమంటారంటే డిక్షనరీ అని పిలుస్తారు. అంటే ఒక డిక్షనరీని ఎలా క్రియేట్ చేస్తారంటే ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏం చేస్తారంటే కీ వాల్యూస్ని స్టోర్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే డిక్షనరీస్ అనే వాటిని ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. ఓకే, నాకు అర్థమైపోయింది. డిక్షనరీ అంటే కీ వాల్యూస్ని ఫ్లవర్ బ్రేసెస్లో కనుక స్టోర్ చేసేసామంటే మనకి ఏమైందంటే డిక్షనరీ క్రియేట్ అయిందని నాకు అర్థమైంది. ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా కీ వాల్యూ అంటే ఏంటనేది చూద్దాం అనుకున్నాను. కీ వాల్యూ అంటే ఏంటంటే కీ అనేది వాల్యూ అనేది రెండింటిని కూడా కలిపి కనుక ఒకే వాల్యూగా కనుక మనం ఇచ్చామనుకో దాన్ని కీ వాల్యూ అంటారు. దీన్ని ఏమంటారంటే ఒక డిక్షనరీ లోపల ఒక ఫ్లవర్ బ్రేసెస్ లోపల కీ వాల్యూ ఒకటి కనుక ఇచ్చామంటే దాన్ని ఏమంటారంటే ఐటమ్ అంటారు.
ఒక ఐటెం అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కీ వాల్యూతో ఒక ఐటెం అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారని చూద్దాం. ఎలా అంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి తర్వాత మనం ఏం చేస్తాము కాల్ అని పెట్టేసి తర్వాత మనం ఏం చేస్తాం వాల్యూ కనుక ఇచ్చేసేసామనుకో దాన్ని ఏమంటారంటే కీ వాల్యూ అని పిలుస్తారు. సపోజ్ దట్ నేను ఏం చేశానంటే వేరియబుల్ నేమ్ ఏ అని ఇచ్చాను, కాల్ అని పెట్టాను, తర్వాత నేను ఏం చేశాను 2 అని ఇచ్చాను. అప్పుడు నాకేమైందంటే ఒక కీ వాల్యూ అనేది క్రియేట్ అయింది అని చెప్తారన్నమాట. ఓకేనా. ఏ అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఇవ్వకూడదు కాబట్టి నేను ఏం చేశాను స్ట్రింగ్ రూపంలో ఇచ్చాను. అంటే ఒక స్ట్రింగ్ ఏ అనేది ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశాను కాల్ అని పెట్టి 2 అని ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ అనే దాన్ని ఏమని పిలుస్తారంటే వేరియబుల్ అని పిలుస్తారు, ఇక్కడ ఉన్న 2 అనే దాన్ని ఏమని పిలుస్తారంటే వాల్యూ అని పిలుస్తారు, ఇక్కడ ఉన్న చుక్కలను ఏమంటారంటే అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారు. ఇలా గనక ఇచ్చామంటే కాలంతో కనుక ఇచ్చామంటే దాన్ని ఏమంటారంటే కీ వాల్యూ అంటారు. చాలామంది ఏమంటారంటే కాలంకి వెనకాల వైపు ఉన్నదాన్ని కీ అని, రైట్ సైడ్ ఉన్నదాన్ని వాల్యూ అంటారు. అంటే కీకి ఒక వాల్యూని కనుక అసైన్ చేసేసామనుకో దాన్ని ఏమంటారంటే కీ వాల్యూ అని పిలుస్తారు. ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారంటే ఒక ఐటెం అని పిలుస్తారు. అంటే ఒక డిక్షనరీ అనేది మనం క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏం చేస్తారంటే కీ ఐటమ్స్ని, కీ వాల్యూస్తో ఉన్న ఐటమ్స్ని స్టోర్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక డిక్షనరీ అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా. ఇది కూడా మనకి బాగా తెలుసుకుందాం. అలానే ఒక కీ వాల్యూ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు, ఏదైనా డేటా టైప్కి సంబంధించిన ఏ వాల్యూతో అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఒక డిక్షనరీ లోపల ఒక కీ వాల్యూని మనం క్రియేట్ చేయవచ్చు అనేది కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా. ఎలా క్రియేట్ చేస్తారనేది ఒకసారి మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే క్రోమ్లోకి వెళ్ళేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకేనా. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే క్రోమ్. ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏం చేస్తారు కీ వాల్యూస్ని స్టోర్ చేయడం ద్వారా ఏం చేస్తారు ఒక డిక్షనరీ అనే దాన్ని క్రియేట్ చేస్తారు అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే ఒక కీ వాల్యూ అంటే ఏంది వేరియబుల్ నేమ్ చెప్పాలి. ఒక వేరియబుల్ ఏం చెప్పంటే ఏ అనే ఒక స్ట్రింగ్ అని చెప్పాను. ఓకేనా. తర్వాత నేను ఏం చేశానంటే కాల్ అని పెట్టాను. తర్వాత నేను ఏం చేశానంటే కీ అనేది అయిపోయింది. తర్వాత వాల్యూని ఇవ్వాలి అంటే ఏం చేయాలి కాల్ అని పెట్టి అక్కడికి వెళ్ళి ఒక వాల్యూ ఇచ్చాను 2 అని, అంటే 2 అనేది ఇచ్చాను, అయిపోయింది. ఇది ఒక కీ వాల్యూ అంటారు, కామా పెట్టాను. అలానే మరొక కీ వాల్యూ ఇద్దాం అనుకున్నాను, 22 అనే ఒక నెంబర్తో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత దానికి ఏం చేశానంటే కాల్ అని పెట్టాను, ఒక పేరుని తీసుకొచ్చి అసైన్ చేశాను. ఈ పేరుని అసైన్ చేసేసానంటే ఇక్కడికి వెళ్ళి హరివందన్, ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే వందన అనేసి ఇచ్చాను అనమాట. ఓకేగా, అయిపోయింది. తర్వాత నేను ఏం చేశానంటే ఇంకొక వాల్యూని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం ఈసారి నేను ఏం చేశానంటే డబల్ కోట్స్లో ఏం చేశానంటే నేమ్ అని ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేశానంటే కాల్ అని పెట్టాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే వాల్యూ పొజిషన్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే 4 అని ఇచ్చాను. ఓకేనా. ఇలా నేను ఏం చేశానంటే ఇలా రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను ఏదైతే కామాకి ముందర రాశానో ఆ మొత్తాన్ని ఏమంటారంటే కీ వాల్యూ అంటారు, లేదా ఐటమ్ అని పిలుస్తారు. అంటే ఒక డిక్షనరీ లోపల ఐటమ్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి కీ ఇచ్చి కాల్ అని పెట్టి వాల్యూ అనేది ఇవ్వడం ద్వారా ఏమైందంటే ఒక ఐటమ్ అనేది క్రియేట్ అయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక డిక్షనరీ అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా. ఎప్పుడైనా సరే ఒక డిక్షనరీలో ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేసేసామనుకో దాన్ని డైరెక్ట్గా ఎప్పుడు కూడా ప్రోగ్రాంలో తీసుకోకూడదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ లోపల మనం ఏం చేస్తామంటే వేరియబుల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ లోపల మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఏదైతే డిక్షనరీ క్రియేట్ చేసుకున్నామో ఆ డిక్షనరీని తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశాను డిక్షనరీ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లోకి నేను ఏం చేశానంటే ఒక డిక్షనరీకి సంబంధించిన వాల్యూని తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నాను. మనం ఏదైతే క్రియేట్ చేసాం డిక్షనరీ ఆ డిక్షనరీ ప్రాపర్గా ఉందో లేదో చూద్దాం అనుకున్నాం, ప్రాపర్గా స్టోరేజ్ ఏంటో లేదో చూద్దాం అనుకున్నాం. అందుకోసం ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాం, ప్రింట్ ఆఫ్ అని పెట్టి మనం ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నామో ఆ వేరియబుల్ ఇచ్చేసి నేను ఏం చేశానంటే క్లియర్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది చూడండి, ఏమైంది నేను ఏదైతే ఒక డిక్షనరీ లోపల ఐటమ్స్ క్రియేట్ చేశానో ఆ ఐటమ్స్ అన్నీ కూడా నాకు ఏమైందంటే క్లియర్గా కనపడడం అనేది జరిగింది. ఇలా చేయడం ఎవరికైనా సరే డౌట్ ఉందో, ఎనీబడి హ్యావ్. ఇలా మనం ఏం చేస్తామంటే డిక్షనరీ అనే దాన్ని క్రియేట్ చేస్తారు. ఎవరికైనా సరే డౌట్ ఉంది. నో సార్. ఓకే. ఇప్పుడు నేను ఏం చేశానంటే దీని తర్వాత మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాను. ఏమని నేర్చుకున్నాను,
మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేసాం కదా, ఆ డిక్షనరీ లోపల ఎన్ని ఐటమ్స్తో ఒక డిక్షనరీ క్రియేట్ చేసామో లేదని చూద్దాం అనుకున్నాం. ఎన్ని ఐటమ్స్తో క్రియేట్ చేసామో లేదో చూడాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము, ఏ కాన్సెప్ట్ ద్వారా చేస్తాము, ఒక స్ట్రింగ్ కనుక తీసుకున్నాం అనుకో, దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఒక కాన్సెప్ట్ వాడతాం కదా, లెన్ ఆఫ్ అనేసి. అలానే ఒక డిక్షనరీ కనుక మనం క్రియేట్ చేసేసామంటే దానిలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి లేదా ఎన్ని కీ వాల్యూస్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్ఈఎన్ ఆఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక డిక్షనరీ లోపల ఎన్నైతే 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 కీ వాల్యూస్ని మనం క్రియేట్ చేసేసామో, కీ వాల్యూస్ దట్ మీన్స్ ఐటమ్స్ ఎన్నైతే ఐటమ్స్ని క్రియేట్ చేసామో ఆ ఐటమ్ యొక్క కౌంట్ని ఇలా తెలుసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను, ఒక ఫ్లవర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో కొన్ని కీ వాల్యూస్ ఇచ్చి ఏదో క్రియేట్ చేశాను. ఆ క్రియేట్ చేసింది ఏ డేటా టైప్కి సంబంధించింది అంటే అలా క్రియేట్ చేసేసరికి దాన్ని ఏ పేరుతో పిలుస్తారు అనేది మనకు తెలియాలి కదా. డబల్ కోట్స్ పెట్టి ఆ డబల్ కోట్స్లో పెడితే ఏదైనా ఒక స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ కనిపించామనుకో అది ఏ పేరుతో పిలుస్తారంటే స్ట్రింగ్ అంటారనేసి మా హరివందన చెప్పింది. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఫ్లవర్ బ్రేసెస్ పెట్టి ఆ బ్రేసెస్ లోపల నేను ఏం చేశానంటే కొన్ని కీ వాల్యూస్ని తీసుకొచ్చి స్టోర్ చేశాను. ఇలా స్టోర్ చేసిన ఇలా స్టోర్ చేసిన వాల్యూస్ ఏదైతే ఉన్నాయో వీటిని ఏ నేమ్తో పిలుస్తారని తెలుసుకోవాలనుకున్నాను. అలా తెలుసుకోవాలంటే దానికి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఏంటిది ఆ కాన్సెప్ట్? ఏంటిది నాన్న కాన్సెప్ట్? టైప్ ఆఫ్ అంటే మనం ఏదైతే ఒక వాల్యూ క్రియేట్ చేస్తామో ఆ వాల్యూ అనేది ఏ డేటా టైప్కి సంబంధించింది అనేది తెలుసుకోవాలనుకో మనం ఏం చేస్తాం, టైప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే క్రియేట్ చేసేసామో వాల్యూ ఆ వాల్యూ అనేది ఏ డేటా టైప్కి సంబంధించిందని చెప్పుకోవచ్చు. ఫ్లవర్ బ్రేసెస్ పెట్టి కీ వాల్యూస్తో కనుక స్టోర్ చేసాము దాన్ని ఏమంటారంటే డిక్షనరీ అంటారు అనేసి నాకు అర్థమైపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం లాస్ట్ సెషన్‌లో నేర్చుకున్నాం అనమాట. ఏంటిది ఆ కాన్సెప్ట్ మనం లాస్ట్ సెషన్‌లో నేర్చుకున్న మరొక కాన్సెప్ట్ ఏంటిది? ఇప్పుడు నేనేం చేశానంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాను కదా! ఆ డిక్షనరీ లోపల నేనేం చేశానంటే ఒక ఐటెమ్‌ని తెచ్చుకోవాలనుకున్నాను. ఏ ఐటెము? ఫస్ట్ ఐటెమ్ అంటే కామా ముందల దాకా ఉన్న ఐటెమ్ మొత్తాన్ని తెచ్చుకోవాలనుకున్నాను. ఆ ఐటెమ్‌ని తెచ్చుకోగలను. అలా తెచ్చుకోవాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా చేస్తారు? ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఆ స్ట్రింగ్‌లోని ఏదైనా ఒక క్యారెక్టర్‌ని కనుక తెచ్చుకోవాలనుకున్నాననుకో అప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకోవచ్చు. అలానే ఒక డిక్షనరీ లోపల ఏదైనా ఒక ఐటెంని కనుక తెచ్చుకోవాలంటే ఇట్ మనం ఎప్పటికీ కూడా ఏం చేయగలమంటే తెచ్చుకోలేమన్నమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. కీస్ని ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ని తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకుంటారంటే ఒకసారి చూద్దాం. నేను ఇప్పుడు ఏం చేశానంటే 22 అనే ఒక వేరియబుల్ ఉంది కదా కీ, ఆ వేరియబుల్‌లో ఉన్న వాల్యూని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారంటే చూస్తున్నాను అనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏం చేశాను వేరియబుల్ నేమ్ చెప్పాలన్నమాట. వేరియబుల్ నేమ్ ఏంటిది? డిక్షనరీ అని చెప్పేసేసి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ స్క్వేర్ బ్రేసెస్‌లోకి వెళ్ళి మనం ఇండెక్స్ నెంబర్ అనేది ఇవ్వకూడదనమాట. అక్కడ ఉన్న కీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ కీలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం తెచ్చుకోవచ్చు అనమాట. అంతేగానేసి మనం ఇక్కడికి వెళ్ళేసేసేసి మనం ఏం చేస్తామంటే అందరూ కూడా కామన్‌గా ఏం చేస్తారు, డిక్షనరీ క్రియేట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఐటెమ్స్‌ని తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ తీసుకెళ్ళి జీరోని ఇచ్చామనుకో జీరో అనే ఇండెక్స్తో ఉన్న ఐటమ్ అంతా వస్తుందో రాదని చూస్తాం. అలా ఎప్పుడు కూడా మనకు రాదనమాట. అందుకోసం మనం ఏం చేస్తాము, ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక డిక్షనరీ లోపల ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి నాన్న ఏం చేయాలి ఏం చేయాలి కీస్ అనే వాటిని ఇవ్వడం ద్వారా మాత్రం మనం ఏం చేస్తామంటే దానిలో ఉన్న డేటాని మనం తెచ్చుకోవచ్చు అనేది కూడా లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అన్నమాట. ఇక్కడికి నేను ఏం చేశానంటే ఒక కీ ఇచ్చాను. ఏంటిది? డబల్ కోట్స్లో ఏం ఇచ్చాను. ఇచ్చేసి దాన్ని నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడు. ఏమైంది? ఆ డబల్ కోట్స్లో అనే కీతో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది రావడం అనేది జరిగిపోయిందన్నమాట. ఇలా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో ఇలా ఒక డిక్షనరీతో ఎలా డీల్ చేస్తారనే వాటి గురించి మనం నేర్చుకున్నాం అనమాట. వీటిలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? ఓకే. ఓకే. అలానే ఈ సెషన్‌లో మనం ఏం చేద్దామంటే ఇంకొన్ని ఆపరేషన్స్ అనేవి అప్లై చేసేసి ఆటి ద్వారా మనం ఏం చేద్దామంటే మనకు కావాల్సిన ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. దాంట్లో కొన్ని ఆపరేషన్స్ అనేవి రెగ్యులర్‌గా చేస్తా ఉంటారనమాట.
ఆ రెగ్యులర్గా చేసే వన్ ఆఫ్ ద ఆపరేషన్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే దట్ ఈ డిక్షనరీలో మనం రోజు కూడా ఏం చేస్తామంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి చేస్తాం. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డిక్షనరీతో డీల్ చేయాలంటే ఈ ఆపరేషన్స్ వస్తే అయిపోయినట్టే అన్నమాట. ఆ ఆపరేషన్స్ గురించి చూద్దాం. ఆపరేషన్స్ వీటిలో ఏంటంటే డిక్షనరీలో మనం రెగ్యులర్గా చేసే కొన్ని ఆపరేషన్స్ గురించి చూద్దాం. దానిలో ఫస్ట్ ఆపరేషన్ గురించి చూద్దాం. ఏంటిదంటే గెట్. గెట్ అంటే ఏంటిది నా వసంత? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గెట్? తెచ్చుకోవడం. తెచ్చుకోవడం కదా. నా దగ్గర సపోజ్ దట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటిది? ఏ అనే నేమ్తో నాకేముందంటే ఒక డిక్షనరీ ఉందన్నమాట. ఏముందంటే ఫ్లవర్ గురించి తీసుకున్న దాంట్లో ఏముంది 1, 2 అనేది నాకేముందంటే ఏబిసి అని ఉంది. ఓకే. ఆ తర్వాత నాకేముందంటే 22 అనే ఒక కీతో ఏముందంటే XY అని ఒక వాల్యూ ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఈ డిక్షనరీ లోపల ఉన్న ఏదైనా ఒక వాల్యూని తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. గెట్ అంటే పొందడమేనా? ఓకే. గెట్ అంటే తెచ్చుకోవడం. ఏదైనా ఒక డిక్షనరీ కనుక మనం క్రియేట్ చేస్తే ఆ డిక్షనరీ లోపల ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని తెచ్చుకోవాలంటే మనం ఒక కాన్సెప్ట్ గెట్ అనే ఒక ఆపరేటర్ సహాయంతో ఏం చేస్తారంటే తెచ్చుకోవడం అనేది చేస్తాం. ఇప్పుడు నేను డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాను. ఆ డిక్షనరీలో లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని ఏమంటారు? వీటిని ఏమని పిలుస్తారు మన వసంత? వీటిని ఏమంటారు? రౌండ్ చేసిన వాటిని ఏమంటారంటే వేరియబుల్స్ అని పిలుస్తారు అనమాట. దట్ మీన్స్ కీ అని పిలుస్తారు. ఆ తర్వాత కాలం ఉంది కదా, ఆ కాలం తర్వాత ఉన్నది చూడు, దీన్ని ఏమని పిలుస్తారు? వాల్యూ అని పిలుస్తారు. ఆ కామా లోపల ఉన్న మొత్తాన్ని ఏమని పిలుస్తారు? ఆ కామా లోపల ఉన్న ఈ మొత్తాన్ని ఏమని పిలుస్తారు? ఐటమ్ అని పిలుస్తారు. ఓకే. అంటే ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేస్తే ఆ డిక్షనరీ లోపల ఏం క్రియేట్ చేస్తాం? ఐటమ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఆ ఐటమ్స్ లోపల ఏముంటుంది? కీ అనేది ఉంటుంది, వాల్యూ అనేది ఉంటుంది. అంటే ఒక డిక్షనరీ లోపల ఏముంటాయి? కీస్, వాల్యూస్, కీస్ వాల్యూస్తో నాకు ఏమైందంటే ఒక డిక్షనరీ అనేది ఉంటుంది. అలా మనం క్రియేట్ చేసుకుని ఏదైనా ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేస్తే ఆ డిక్షనరీలో ఉన్న వాల్యూ అంటారు. వాల్యూ అంటే ఇదేనా? ఏదైనా ఒక వాల్యూని కనుక తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ఆపరేటర్ సహాయంతో తెచ్చుకుంటాం. అది ఏంటిదంటే గెట్. గెట్ అనే ఒక ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే మనం ఏదైనా ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేసేసామనుకో ఆ డిక్షనరీలో ఉన్న ఏదైనా ఒక వాల్యూని కనుక తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఈ గెట్ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే తెచ్చుకోవడం అనేది చేస్తాం అనమాట. అలా ఎలా తెచ్చుకుంటారు ఏంటి అనేది మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి క్లియర్ ఆన్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఎక్స్పోర్ట్ ఆ కోడ్ ప్లే గ్రౌండ్ నేను ఏం చేశానంటే డి అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేసుకున్నాను అంటే డిక్షనరీ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను? 1 కాలన్ పెట్టేసి నేను ఏం చేశానంటే డబల్ కోట్స్లో ఏబిసి అని ఒక ఐటమ్ తీసుకున్నాను. ఓకేనా? ఓకే. తర్వాత స్పేస్ ఇచ్చాను. 2 అనే ఒక కీతో నేను ఏం చేశానంటే ఒక ఐటమ్ని క్రియేట్ చేసుకున్నాను. ఏంటిది? XYZ అనే ఒక ఐటమ్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే. తర్వాత నేను ఏం చేసేసాను? నేమ్ అనే ఒక కీతో నేను ఏం చేశానంటే ఒక వాల్యూ క్రియేట్ చేశాను. ఏమైనా క్రియేట్ చేశాను? 420 అనే ఒక ఒక వాల్యూని క్రియేట్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే దీన్ని క్రియేట్ చేశాను. ఓకే. ఈ మొత్తాన్ని ఏమని పిలుస్తారు? డిక్షనరీ అని పిలుస్తారు. అంటే నేను ఏం చేశానంటే ఒక డిక్షనరీని క్రియేట్ చేస్తున్నాను. ఆ డిక్షనరీలో ఐటమ్స్ ఏంటిదంటే 3 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. 1 అనే ఒక కీతో ఏబిసి అనే ఒక స్ట్రింగ్ వాల్యూ ఉంది. 22 అనే ఒక ఇంటీజర్ ఐటమ్తో నాకేముందంటే కీతో నాకు XYZ అనే ఒక స్ట్రింగ్ ఉంది.
నేమ్ అనే ఒక స్ట్రింగ్ కీతో నాకు 420 అనే ఒక వాల్యూ అనేది ఉంది. ఓకే. ఇలా ఉన్న ఒక డిక్షనరీలో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే వాల్యూ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఏ వాల్యూ తెచ్చుకుందాం అనుకుంటున్నాను? నేను సెలెక్ట్ చేసుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఏ వాల్యూని తెచ్చుకుందాము? ఏబీసీ అని నీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడు. ఏబీసీ ఈ వాల్యూని తెచ్చుకోవాలనుకున్నాను. ఈ వాల్యూని తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఆల్రెడీ తెలిసి ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటారు. అలా తెచ్చుకోవడం అయితే చెయ్యరన్నమాట. ఏదైనా ఒక డిక్షనరీలో ఒక వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలి అంటే అలా తెచ్చుకోవాలంటే ఒక ఆపరేటర్ని వాడతారని చెప్పుకున్నాం. ఏ ఆపరేటర్ని వాడతారని చెప్పాము? గెట్ అనే ఒక ఆపరేటర్ సహాయంతో ఏం చేస్తారంటే తెచ్చుకోవడం అనేది చేస్తారు. అలా తెచ్చుకోవాలనుకో మనం దాని యొక్క సింటాక్ అనేది ఫాలో అవుదాం. ఏంటిదంటే సింటాక్ ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ అంటే తెచ్చుకుందాం అనుకుంటున్నాను కదా అవుట్పుట్లో అనుకుని ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి వేరియబుల్ నేమ్ చెప్పాలన్నమాట. వేరియబుల్ నేమ్ ఏంటి? డి కాబట్టి డి అని పెట్టి డాట్ ఇచ్చాను. తర్వాత నేను ఏం చేయాలంటే ఆపరేటర్ వాడాలి. అంటే ఆపరేటర్ ఏంటిది? జీటీ గెట్ అని పెట్టేసి గెట్ అనే ఆపరేటర్ కదా, ఏదైనా వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలంటే ఒక డిక్షనరీలో ఉంది అక్కడ మనం ఏం చేయాలి? గెట్ అనే ఆపరేటర్ పెట్టేసేసి కీవర్డ్ పెట్టేసిన తర్వాత ఫ్లవర్ బ్రేసెస్ పెట్టి ఆ ఫ్లవర్ బ్రేసెస్లో మనం ఏం చేయాలంటే కీ అనే దాన్ని ఇవ్వాలన్నమాట. ఎన్నో నెంబర్ వాల్యూని తెచ్చుకోవాలనుకుంటున్నాను? డబల్ కోట్స్లో ఏబిసి అనే వాల్యూని తెచ్చుకోవాలనుకున్నాను. ఆ వాల్యూని స్టోర్ చేసిన కీ ఏది? ఏంటిది మన వసంత? ఏబిసి అనే స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేసుకున్న కీ ఏంటిది అక్కడ? ఎంత? 1 కదా. 1 అని ఇచ్చాను. చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూడు. 1 అనే కీతో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మొత్తం కూడా నాకేమైందంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకే డన్. అలా నేను ఇప్పుడు ఏం చేసేసానంటే నేమ్ అనే ఒక స్ట్రింగ్ ఇచ్చాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. డబుల్ కోట్స్లో నేమ్ అని ఉంది కదా, నేమ్ అని ఇచ్చాను అనమాట కీ. ఆ కీ ఇచ్చేసి నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడు, ఆ స్ట్రింగ్ నేమ్తో ఉన్న కీ లోపల ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది రావడం జరిగిపోయింది. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే నేమ్ అనేది తీసేసేసి 22 అని ఇచ్చాను. 22 అని ఇచ్చాను. అప్పుడు నాకేమైందో చూడు, ఏమైంది? 22 అనే నంబర్తో 22 అనే ఇంటీజర్ నెంబర్తో ఉన్న కీ ఏదైతే ఉందో ఆ కీలో ఉన్న వాల్యూ అనేది రావడం జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేసుకుంటే ఆ డిక్షనరీ లోపల ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని కనుక మనం తెచ్చుకోవాలి అంటే ఒక డిక్షనరీ లోపల మనకి ఏమంటాయి? కీ వాల్యూస్ ఉంటాయి కదా. ఏవైనా సరే కీస్లోంటి వాల్యూస్ని కనుక తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తారంటే ఒక ఆపరేషన్ ద్వారా తెచ్చుకుంటారు అనమాట. అందరూ ఇంతకు ముందులైతే ఏం చేస్తారు? యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకుంటారు. అదే మనం డిక్షనరీలో అయితే ఏం చేస్తారంటే గెట్ అని ఒక ఆపరేషన్ సహాయంతో ఏం చేస్తారంటే తెచ్చుకోవడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఎనీబడి హ్యావ్. సార్ ఓకేనా? ఓకే. అలానే మరొక ఆపరేషన్ గురించి చూద్దాం. ఏమ్మా ఎవరికైనా డౌట్ ఉందా? లేదు కదా. ఓకే. అలానే మరొక ఆపరేషన్ గురించి చూద్దాం. ఒక ఆపరేషన్ ఏంటంటే ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసేసింది. రెండో ఆపరేషన్లోకి వెళ్దాం. రెండో ఆపరేషన్ గురించి చూద్దాం. సెకండ్ ఆపరేషన్ ఏమంటారంటే సెకండ్ ఆపరేషన్ ఇక్కడ రాస్తున్నాను. సెకండ్ ఆపరేషన్ ఏమంటారు? కీస్ అంటారు. కీస్ అంటే ఏందో చూద్దాం. నెక్స్ట్ ఆపరేషన్ గురించి చూద్దాం. కీస్ అంటే ఏంటి? అంటే మనం ఏదైనా ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేసుకుంటే ఇందాక మనం ఏం చేసాం నాన్న వసంత? ప్రీవియస్ స్టెప్లో మనం ఏం చేస్తాం? ఏదైనా ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకుంటే ఆ డిక్షనరీలో ఉన్న వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలంటే ఎలానో మనకు అర్థమవుతుంది. అలానే ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేస్తే ఆ డిక్షనరీలో ఎన్ని కీస్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటామంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో తెలుసుకుంటాం అనమాట. అంటే మనం ఏం చేసేసాము? ఏదైనా ఒక వాల్యూ కనుక తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేసేసాము? అక్కడికి వెళ్ళి గెట్ అని పెట్టి దాని పక్కన ఏం చేసాము? ఏదైతే కీ ఉందో ఆ కీ నెంబర్ ఇవ్వడం ద్వారా మనకి ఏమైంది నాన్న? కీ నెంబర్ ఇవ్వడం ద్వారా మనకి ఏమైంది? ఆ కీ వాల్యూలో ఏదైతే వాల్యూ స్టోరేజ్ అయిందో ఆ వాల్యూ అనేది వచ్చేసింది.
అలానే నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను కదా, ఆ డిక్షనరీలో ఏంటిది, దీన్ని ఏమని పిలుస్తారు, దీన్ని ఏమని పిలుస్తారు, దీన్ని ఏమని పిలుస్తారు, కీ అని పిలుస్తారు. అంటే ఇలాంటి కీలు మనం క్రియేట్ చేసిన డిక్షనరీలో ఎన్ని కీలు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కనుక తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఒక కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకుంటారన్నమాట. అది ఏంటిదంటే కీస్ అనే ఒక ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేస్తారంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకుంటే ఆ డిక్షనరీ లోపల ఎన్ని కీస్ ఉన్నాయి అనేది తెచ్చుకుంటాం అనమాట. అలా తెచ్చుకోవాలంటే ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకేనా, అందుకోసం నేను ఏం చేస్తాను, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్రోగ్రామ్. వెళ్ళేసి నేను ఏం చేశానంటే ఇక్కడ నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాను. ఏంటి, డి అనే ఒక వేరియబుల్ తీసేసుకొని దాంట్లో నేను ఏం చేసేసానంటే ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ ఫ్లవర్ బ్రేసెస్లో 1 అనే ఒక ఇంటీజర్ ఐటమ్ కాలం పెట్టి ఒక స్ట్రింగ్ ఏబీసీ అని ఇచ్చాను. అంటే అట్లా నేనేం చేశాను, ఒక 3 ఐటమ్స్ని క్రియేట్ చేసుకున్నాను. ఆ 3 ఐటమ్స్లో నాకు ఏమున్నాయంటే, ఒక ఐటమ్ అంటే ఏంటిదంటే ఐటమ్ మీన్స్ ఐటమ్ కంటైన్స్ కీస్ అండ్ వాల్యూస్. అంటే కాలంకి ముందులో ఉన్న వాటిని కీస్ అంటారు, రైట్ సైడ్ ఉన్న వాటిని వాల్యూస్ అంటారు. అంటే నాకు దగ్గర ఏముందంటే ఒక డిక్షనరీ లోపల కీస్ వాల్యూస్ కీస్ వాల్యూస్ కీస్ వాల్యూస్తో నాకు ఏమైందంటే ఒక డిక్షనరీ అనేది క్రియేట్ అయింది. మనం క్రియేట్ చేసుకున్న డిక్షనరీలో నుండి వాల్యూని తెచ్చుకోవాలంటే ఎలా అనేది నాకు అర్థమైంది. అలానే మనం క్రియేట్ చేసిన డిక్షనరీ ఏదైతే ఉందో దానిలో టోటల్గా ఎన్ని కీస్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటామంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకుంటాం అనమాట. దానిని ఏమంటారంటే కీ ఆపరేషన్ అని పిలుస్తారనమాట. అంటే అదేందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే వేరియబుల్ నేమ్ డి అని పెట్టేసి తర్వాత నేను ఏం చేశానంటే కేఈవైఎస్ కీస్ అని పెట్టేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టుకున్నాను. పెట్టుకొని నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది చూడండి, నాకేమైంది, మన డిక్షనరీ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ క్రియేట్ చేసుకున్న డిక్షనరీలో ఎన్నైతే కీస్తో ఏ కీస్తో అయితే మనము ఒక వాల్యూస్ని స్టోర్ చేసుకున్నామో ఆ కీస్ అన్నీ కూడా మనకి ఏమైంది అంటే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఏంటిది, 1 అనే నేమ్తో క్రియేట్ చేసుకున్నాను కదా, 1 అని పెట్టాను. అప్పుడు నాకేమైంది చూడు, ఏమైంది, సింటాక్ ఎర్రర్ వచ్చింది. ఎందుకని మనం రాసిన ఆపరేషన్ ఏంది, మనం ఎన్ని కీస్ ఉన్నాయి అనేది తెలుసుకోవడం మాత్రమే చేశాను. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి డి డాట్ కీస్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఓపెన్ వదిలేస్తాను. అప్పుడు నాకేమొచ్చిందంటే ఒక అవుట్పుట్ వచ్చింది. ఆ అవుట్పుట్లో ఏమొచ్చిందో చూడండి, ఏమని వచ్చింది, 122 డబల్ కోట్స్లో నేమ్ అనేది వచ్చింది. అంటే వీటిని ఏమని పిలుస్తారంటే మనం ఏదైతే డిక్షనరీ క్రియేట్ చేసామో ఆ డిక్షనరీలో క్రియేట్ చేసిన వేరియబుల్స్ ఆర్ దట్ మీన్స్ కీస్ అని చెప్తారన్నమాట. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే 2 ఆపరేషన్స్ గురించి చూసాం. ఒక డిక్షనరీ క్రియేట్ చేయడం నేర్చుకున్నాము. ఆ డిక్షనరీ లోపల ఏవైనా సరే వాల్యూస్ని కనుక మనం తెచ్చుకోవాలి అంటే ఎలా చేస్తారో మనం నేర్చుకున్నాం. అలానే ఒక డిక్షనరీ లోపల నుండి కీస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే కీస్ ఒక ఆపరేషన్ సహాయంతో ఏం చేస్తామంటే తెచ్చుకోవడం ఎలా అనేది నాకు అర్థమైపోయింది. ఓకే, దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా, ఓకేనా. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఓకేనా, ఓకేనా. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కీస్ ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకోవడానికి మనకు అర్థమైంది. అలానే నేను ఏం చేశానంటే ఒక వాల్యూని తెచ్చుకోవాలైతే ఎలా అని నాకు అర్థమైంది. అలా నాకు ఇప్పుడు ఏమైందంటే ఇంకొక కాన్సెప్ట్ ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. ఓకే, నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ డిక్షనరీలో ఏమున్నాయంటే వాల్యూస్ అనే కీస్తో పాటు వాల్యూస్ అనేవి కూడా క్రియేట్ చేసుకున్నాను కదా, నా డిక్షనరీ లోపల ఎంటైర్గా ఉన్న వాల్యూస్ ఏంటియో చూద్దాం అనుకున్నాను. వీటిని ఏమని పిలుస్తారు, వాల్యూస్ అంటారు కదా. నా ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ డిక్షనరీ లోపల నాకు ఏమైందంటే టోటల్గా ఇన్ని వాల్యూస్ అయితే క్రియేట్ చేశానో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేషన్ సహాయంతో ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనమాట. అలా ఎలా తెచ్చుకుంటారు అనేది ఒకసారి చూసేద్దాం. ఓకేనా, మనం క్రియేట్ చేసిన ఒక డిక్షనరీ ఉంది కదా, ఆ డిక్షనరీలో నుండి ఏవైనా సరే టోటల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటారు. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి వేరియబుల్ నేమ్ చెప్పి డాట్ పెట్టేసి వాల్యూస్ అనే ఒక కీవర్డ్ చెప్పేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆంతునే కనుక వదిలేసాను, రౌండ్ బ్రేసెస్ పెట్టి దాన్ని ఫంక్షన్ అంటారు. పెట్టేసి కనుక నేను ఏం చేస్తానంటే వదిలేస్తాను,
అప్పుడు నాకేమైందో చూడండి. అప్పుడు నాకేమైంది, మనం క్రియేట్ చేసిన డిక్షనరీ ఏదైతే ఉందో, ఆ డిక్షనరీ లోపల ఏమేం వాల్యూస్ అయితే మనం క్రియేట్ చేసామో, ఆ క్రియేట్ చేసిన అన్ని వాల్యూస్ యొక్క డేటా మొత్తం కూడా మనకేమైందంటే రావడం జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తారంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేయడం అనేది అర్థమైంది. ఆ డిక్షనరీ లోపల ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకోవడం అర్థమైపోయింది. అలానే ఒక డిక్షనరీ లోపల ఓన్లీ మనకు కావాల్సిన వాల్యూని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలో నాకు అర్థమైపోయింది. అలానే ఒక డిక్షనరీ కనుక మనం క్రియేట్ చేసామనుకో, దాంట్లో మొత్తం ఎన్ని కీస్ అనేవి క్రియేట్ చేసామో తెలుసుకోవాలంటే ఎలా చేయాలో నాకు అర్థమైపోయింది. అలానే మనం క్రియేట్ చేసిన డిక్షనరీ ఏదైతే ఉందో, ఆ డిక్షనరీలో టోటల్ ఏవైతే వాల్యూస్ మనం క్రియేట్ చేసామో, ఆ వాల్యూస్ అన్నిటిని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలో కూడా నాకు అర్థమైపోయింది. దీంట్లో ఎవరికైతే రెడీ అవుతుంది, ఎనీబడి హ్యావ్. సార్. ఇంకేమన్నా డౌట్ ఉందా? సార్. అందరికి అర్థమైనట్టే. అలానే మనం ఇంకా ఏంటంటే ఇంకా బోల్డ్ అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఆ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే టుమారో సెషన్లో కూడా ఏం చేద్దామంటే రిమైనింగ్ ఆఫ్ ద కంటెంట్స్ గురించి కూడా నేర్చుకోవడం అనేది జరిగిపోయింది అన్నమాట. టుమారో సెషన్తో మనకి ఏమవుతుందంటే డిక్షనరీకి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా ఏమైందంటే కంప్లీట్ అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట. ఓకేనా? అందరికీ ఎక్కడైనా డౌట్స్ కనుకుంటే వాటిని ఏం చేద్దామంటే మరలా రివిజన్ సెషన్లో ఏం చేద్దామంటే వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది చేసేద్దాం. Okay, that's it for today's session. Thank you for joining everyone and have a great day.